వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. ఉగ్ర బీభత్సం, ప్రతీకార నినాదం, యుద్ధ ప్రమాదం, క్షణక్షణం పెరిగిన వివాదం, రణమే శరణమైన సందర్భం, ఉద్రిక్తత, ఉత్కంఠ అన్నీ నెమ్మదిగా సర్దుకుంటున్నాయి. శాంతి కిరణం మెరుస్తోంది. సంయమనం, సహనం, వివేకం మేల్కొన్నాయి. ఇండో-పాక్ సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయా లేక మరింత క్షీణిస్తాయా? యుద్ధమే శరణ్యమా లేక శాంతి నెలకొంటుందా? అటు పాక్ స్నేహాస్తం చేస్తోంది, ఇండియా ఆచితూచి వ్యవహరిస్తోంది. పాక్ను నమ్మాలా వద్దా అన్నదే భారత్ మీమాంస. మేం యుద్ధం కోరుకోవడం లేదని, అది రెండు దేశాలకు క్షేమం కాదని పాక్ ప్రధాని అంటున్నారు. మరో రెండు దేశాల్లోనూ శాంతి కాముకులు యుద్ధం వద్దు, శాంతి కావాలని నినదిస్తున్నారు. ఇండియన్ పైలట్ అభినందన్ రాక తర్వాత ఇండియా స్పందన ఎలా ఉంటుందనేదే అంతటా ఉత్కంఠ రేకెత్తిస్తున్న విషయం. అభినందన్ విడుదల రెండు దేశాలకు శాంతి సందేశాన్నిచ్చింది. యుద్ధోన్మాదులకు గొప్ప హెచ్చరిక చేసింది. అభినందన్ ఇప్పుడు కేవలం ఒక పైలట్ కాదు, రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి పుట్టిన దూతగా కనిపిస్తున్నారు. అభినందన్ రాకతోనే కాదు, ఆయన వచ్చిన తరువాత చెప్పే మాటలకు కూడా ఎంతో విలువ ఉంటుంది. ఏది ఏమైనా రెండు దేశాల్లోనూ క్రమక్రమంగా శాంతి నినాదాల జోరు పెరిగి యుద్ధ నినాదాల హోరు తగ్గుముఖం పడుతున్నట్టే కనిపిస్తోంది. భర్తను కోల్పోవడం ఎంత బాధాకరమైన విషయం. పుల్వామా ఉగ్రదాడిలో ఒక మహిళ తన భర్తను కోల్పోయింది. 6 ఏళ్ల కుమార్తె అనాథ అయ్యింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ ఊగిపోతున్నప్పుడు భర్తను కోల్పోయిన మితా సాంత్రా శాంతి కోరుకుంది. శాంతి కోసం పాకిస్తాన్తో చర్చలు జరపాలని చెప్పింది. పుట్టెడు దుఃఖంలో ఆమె చెప్పిన మాటలపై ఆలోచించే వివేకం కరువైన వాళ్లు ఆమెను నిందించారు. ఈ ట్రోలింగ్, నిందలు, అపనిందలు ఆమెను ఏమీ చేయలేకపోయాయి. ఎంతో ప్రేమించే భర్తే లేనప్పుడు ఎవరేమన్నా తాను పట్టించుకోనని చెప్పారు. తన మాట కట్టుబడి ఉన్నానని, ఉద్రిక్తతల వల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని, చాలా మంది అనాథలవుతారని పాకిస్తాన్ బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ విడుదల గురించి ముందు ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. యుద్ధ నినాదాలు చేస్తున్న వాళ్ల కుటుంబ సభ్యులెవరైనా సైనిక దళాల్లో పనిచేస్తున్నారా, ఎవరైనా అమరులయ్యారా అని నిలదీసింది. పుల్వామా దాడిలో భద్రతాపరమైన వైఫల్యాలను కూడా ఆమె ప్రశ్నించింది. సంయమనం, సహనం, వివేకం, వివేచనలతో ఇలాంటి మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ శాంతిని కోరుతున్న స్వరాలు యుద్ధ నినాదాల హోరులో కొట్టుకుపోతున్నాయి. మీడియా ఈ ఉన్మాదాన్ని మరింత రెచ్చగొడుతోంది. వాయుసేనలో యుద్ధ విమానం పైలట్గా పనిచేసిన రాజీవ్ త్యాగి ఈ ఉన్మాదాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల జవాబులిస్తోంది. శత్రుదేశం చేతికి చిక్కిన అభినందన్ స్వదేశానికి తిరిగి రాక ఒక సంచలన విషయంగా చరిత్రకెక్కింది. ఆయన విడుదల ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు జవాబు పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంలో దొరుకుతుంది. భారత పైలట్ అభినందన్ను రేపు విడుదల చేస్తామని నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి చట్టసభలో చెప్పారు. శాంతి సందేశంగా అభినందన్ను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా అప్పగిస్తున్నామన్నారు. ఉద్రిక్తతలను ఇంతకంటే పెంచుకోకూడదు, మీరేం చేసినా పాకిస్తాన్ దానికి బదులివ్వక తప్పదని పాక్ ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం కూడా అన్నింటికీ సిద్ధపడే ఉందని హెచ్చరిక కూడా చేశారు. యుద్ధంతో సాధించేదేమీ ఉండదని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అంతర్జాతీయ సమాజం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है,
हम एज ए पीस जेस्टर हम उनको उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस। अब जो सिचुएशन आज है, हाँ मैंने कल शाम को कोशिश की नरेंद्र मोदी को कॉल करूं, क्योंकि हम ये क्लियर करना चाहते थे कि हम किसी किस्म की एस्केलेशन नहीं चाहते। ये नहीं कि पाकिस्तान को कोई खौफ है कि हमें डर है या उनको कोई घबराहट है इस मुल्क में। हमारी जो आर्म फोर्सेस हैं, इन्होंने जिस तरह की 10 साल 12 साल ये जंग लड़ी है दहशतगर्दी के खिलाफ, और जिस तरह की ये एक्सपीरियंस से गुजरे हैं, ये एक बैटल हार्डन्ड आर्म फोर्सेस है। భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ శత్రువు చేతికి చిక్కిన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడారు. బీజేపీ బూత్ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో బ్యాట్మెన్, బాహుబలి, ఫేక్ వార్తలు వగైరా చాలా విషయాలు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు చెప్పారు. ప్రతిపక్షాలపై దాడులు చేశారు. పాకిస్తాన్కు హెచ్చరికలు చేశారు. పనిలో పనిగా ప్రతిపక్షాలకు కూడా వర్తించేలా ఆ హెచ్చరికలు చేశారు. శత్రుదేశం కారాగారంలో ఉన్న భారత పైలట్ గురించి ఆయన ఒక్క ముక్క చెప్పలేదు. ఒకవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుంటే రాజకీయ సభలు, ర్యాలీల్లో మాట్లాడడమేమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏం జరిగినా మన పనులు మనం కొనసాగిస్తూ ఉండాలని ప్రధాని జవాబుగా చెప్పారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే ప్రధాని మోడీ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఏం జరిగినా మన పని చేస్తుండాలని చెప్పిన మాట ప్రకారమే వ్యవహరిస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ నాయకుడు యడ్యూరప్ప దాపరికం లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గెలవడం ఖాయమని చెప్పారు. పుల్వామా దాడి, ఆ తర్వాత వాయుసేన దాడి తరువాత ఇక బీజేపీ గెలుపు ఖాయమని ఢంకా బజాయించి చెప్తున్నారు. నిన్ನೆ ಪಾಕಿಸ್ತಾನದ ಒಳಗಡೆ ನುಗ್ಗಿ ಏನು ಉಗ್ರಗಾಮಿಗಳ 3 ಬಂಕರ್ ನಾಶ ಮಾಡಿದ್ರು. ಇದು ಇಡೀ ದೇಶದಲ್ಲೇನೆ ಮೋದಿಯವರ ಪರವಾದ ಅಲೆ ಹೇಳಕ್ ಕಾರಣ ಆಗಿದೆ. ಇದರ ಪರಿಣಾಮ ನಾಳೆ ಬರೋ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಇದರ ಯುವಕರು ಕುಣಿದು ಕುಪ್ಪಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ತಾನೇ ಬಂದ ಸುದ್ದಿ ಪ್ರಕಾರ ಪಾಕಿಸ್ತಾನದ ಒಂದು ವಿಮಾನ ನಮ್ಮ ಬಾರ್ಡರ್ ಒಳಗಡೆ ಬರೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದಾಗ ಅದನ್ನು ಉಳಿಸಿದ್ದಾರೆ ಈಗ ತಾನೇ. ಸೊ ಹೀಗೆ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ತಕ್ಕ ಪಾಠವನ್ನು ಕಲಿಸುವಂಥ ಕೆಲಸ ಏನಿದೆ, 40 ವರ್ಷಗಳ ನಂತರ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರು ಧೈರ್ಯದಿಂದ ಏನು 42 ಜನ ನಮ್ಮ ಯೋಧ ಸೈನಿಕರು ಹುತಾತ್ಮರಾದರು, ಒಂದೊಂದು ತೊಟ್ಟು ರಕ್ತಕ್ಕೂ ನಾನು ಸೇಡು ತೀರಿಸ್ಕೊಳ್ತೇನೆ ಅಂತ ಪ್ರಧಾನಿ ಹೇಳಿದ್ರು, ಅದನ್ನು ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಡೀ ದೇಶದ ಜನ ಇದನ್ನು ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ದಾರೆ, ಸರ್ವ ಪಕ್ಷಗಳು ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ದಾರೆ, ಯುವಕರು ಕುಣಿದು ಸಂಭ್ರಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದೆಲ್ಲದರ ಪರಿಣಾಮ ನಾಳೆ 22ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಲೋಕಸಭಾ ಸೀಟ್ ಗೆಲ್ಲೋದಕ್ಕೆ ನಮಗೆ ಅನುಕೂಲ. గమనించవలసిన విషయమేమంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కూడా తన మాటల్లో ఈ విషయాన్ని భారత్ పాలకులు ఎన్నికల ప్రయోజనాలకు వాడుకుంటారని అన్యాపదేశంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఉగ్రవాద దాడుల వల్ల మాకేం లాభమని ఆయన వాపోయారు. పుల్వామా వల్ల మాకు ఒరిగిందేముందని ప్రశ్నించాడు. ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పామన్నారు. అంతర్జాతీయ నిబంధనలు, యుఎన్ చార్టర్ ఉల్లంఘించారంటూ విమర్శలు చేశాడు. మాకు పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా సమస్యలు ఉన్నాయని, దాని పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రసంగానికి భారతదేశంలో ప్రాముఖ్యం ఏమీ లేదు, కానీ అంతర్జాతీయ సమాజం కూడా ఆయన ప్రసంగం వింటుంది కదా. ఆయన ప్రసంగంలో మాట్లాడే పద్ధతి, చెప్పిన మాటలు ప్రపంచ దేశాలపై ప్రభావం వేస్తాయి. ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. हमने सीधा सीधा हिंदुस्तान को ऑफर किया कि किसी तरह की भी आप इन्वेस्टिगेशन चाहते हैं, अगर उसमें कोई भी पाकिस्तानी मुलव्वस है तो पाकिस्तान पूरी तरह तावन करने के लिए आपसे तैयार है। हमने ये इसलिए कहा कि ये पाकिस्तान के इंटरेस्ट में नहीं है कि हमारी ज़मीन इस्तेमाल की जाए कहीं भी दुनिया में बाहर दहशतगर्दी करने पे, और ना ही बाहर से कोई पाकिस्तान की ज़मीन इस्तेमाल करे। तो इसलिए इसमें तो कोई डिस्प्यूट थी नहीं। हम तो जब तैयार थे, हम जब पूरी तरह तावन करने के लिए तैयार थे, तो मुझे ये खदशा था कि उसके बावजूद हिंदुस्तान ने कोई एक्शन लेना, और इसीलिए मैंने उन्हें कहा कि हमारी मजबूरी होगी जब आप एक्शन लेंगे, हमारी मजबूरी होगी रिस्पॉन्ड करना, क्योंकि कोई भी सॉवरन मुल्क ये किसी मुल्क को इजाज़त नहीं देता कि वो उसके मुल्क के अंदर
कार्रवाई करे और खुद ही फैसला कर ले कि वो उसने जुर्म किया, जज, जूरी और एग्जीक्यूशन खुद ही बन जाए। అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ ప్రాంతం భద్రతను కోరుకుంటున్నామన్నారు. తమ భూభాగంలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని పాకిస్తాన్కు గట్టిగా చెప్పామని తెలియజేశారు. రెండు దేశాలు ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా ఉండాలని ఆయన కోరారు. అమెరికా ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యకు మూలాలు కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. కానీ పాకిస్తాన్తో మాట్లాడేది లేదని అమెరికా భీష్మించు కూర్చోలేదు. అరుణ్ జైట్లీ పాకిస్తాన్పై అమెరికా చేసిన దాడిని చూపించి మేం కూడా అలా చేస్తామనడం బాగానే ఉంది. కానీ అమెరికా చేస్తున్నట్లు అన్ని విషయాల్లో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. मुझे लगता है कि ये देश अपने विश्वास को, अपने उत्साह को, अपनी सही पहचान को दोबारा समझ रहा है। ब्रिटेन की राजनीति में कई बार कहा करते थे कि एक सप्ताह किसी भी देश के लिए बहुत लंबा समय होता है और वीक इज टू लॉन्ग अ टाइम इन पॉलिटिक्स। हमारे देश में तो लगता है कि जिस प्रकार जनता उत्साह से खड़े हो जाती है कि पिछले 24 घंटे देख लें तो शायद उस एक सप्ताह को हम एक दिन कह सकते हैं। और जिस प्रकार की चीजें हम लोग देखते हैं, मुझे याद है कि जब यूनाइटेड स्टेट्स की नेवल सील एबटाबाद से ओसामा बिन लादेन को ले गई, तो क्या हम नहीं कर सकते? ये केवल कल्पना होती थी, इच्छा होती थी, एक फ्रस्ट्रेशन था, निराशा थी। आज तो वो भी संभव है। ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరిస్ పేట్ పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. దాంతోపాటు రెండు దేశాల శాంతి ప్రయత్నాలు చేయాలని, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు. పుల్వామా విషయంలో చైనా కూడా మనకు అనుకూలంగా మాట్లాడిందని అంటున్నారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లుకాంగ్. భారత్, పాకిస్తాన్ రెండు దక్షిణాసియాలో ముఖ్యమైన రెండు దేశాలని, పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై రెండు దృష్టి పెట్టాలని కోరారు. కానీ చైనా ఇప్పటికీ కూడా మసూద్ అజర్ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఫెడరికా మెగర్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడామని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు జరిపామని తెలిపింది. ఇరాన్ కూడా పాకిస్తాన్ను ఖండించింది. కానీ ఇరాన్ కూడా అవసరమైతే మధ్యవర్తి పాత్ర పోషించి చర్చలకు సహకరిస్తానని చెప్పింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ సమావేశంలో సుష్మా స్వరాజ్ను ఆహ్వానించారని మనం సంతోషిస్తున్నాం. కానీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ మాత్రం పాకిస్తాన్ సరిహద్దును ఉల్లంఘించినందుకు భారత్ను విమర్శించింది. క్లుప్తంగా చెప్పాలంటే భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్న దేశాలు కూడా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెబుతున్నాయి. పాకిస్తాన్ చర్చలకు సిద్ధమన్నట్లు మాట్లాడుతోంది. మనం చర్చల కంటే పాక్ నుండి స్పష్టమైన వైఖరి వ్యక్తమవ్వాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఈ సమస్య ఎలా కనిపిస్తుందన్నది ఆలోచించాలి. నిన్న జరిగిన చాలా పరిణామాలు అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల అభిప్రాయంపై ప్రభావం వేస్తాయి. భారత్, పాకిస్తాన్ నుంచి మాకు ఒక సానుకూల వార్త వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. Reasonably attractive news from Pakistan and India. They've been going at it, and we've been involved in trying to have them stop. And we have some reasonably decent news. I think hopefully that's going to be coming to an end. It's been going on for a long time, decades and decades. There's a lot of dislike, unfortunately. So we've been in the middle trying to help them both out, see if we can get some organization and some peace, and I think probably that's going to be happening. పాకిస్తాన్ ప్రధాని శాంతి సూచనగా తమ వద్ద బందీగా ఉన్న అభినందన్ వర్ధమాన్ను విడుదల చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు అభినందన్ వర్ధమాన్ వీడియో ఒకటి పాకిస్తాన్ విడుదల చేసింది. పాకిస్తాన్ సైన్యం తాను చాలా బాగా చూసుకుంటోందని అభినందన్ టీ తాగుతూ చెప్పిన మాటలు అందులో ఉన్నాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, వారు చాలా హుందాగా ప్రవర్తించారు, నాపై ఓ మూక దాడి చేయబోతే సైన్యం నన్ను రక్షించిందని ఆయన చెప్పిన మాటలు అందులో ఉన్నాయి. What's your name? Wing Commander Abhinandan. Okay. I hope you have been treated well over here with us.
Yes, I have, and I would like to put this on record. And I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain who rescued me from the mob and from his jawan, from his soldiers, and thereafter the officers into the unit which I was taken to. Okay. This is what I would expect my army to behave as, and I am very impressed by the Pakistani army. Okay, wonderful. So, Wing Commander, you hail from which place in India? Am I supposed to tell you this, Major? I'm sorry. I'm from down south. You're from down south? Yeah. Okay. And are you married? Yes, I am. You're married? Yes. Okay. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. And now coming over to some specifics. Which aircraft you were flying? I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. And what was your mission? I'm sorry, I'm not supposed to tell you this. Okay. Thank you. భారత పైలట్ను అదుపులోకి తీసుకోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలకు భంగం కలిగేలా ఉంటే అతన్ని తిరిగి అప్పగించే విషయం పాకిస్తాన్ పరిశీలిస్తుందని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ తెలిపారు. ఇప్పుడే భారత్ నుంచి వివరణ పత్రాలు అందాయి. భారత్ ఈ వివరాల ముందే పంపించుంటే బాగుండేది. వారు మొదట దాడి చేసి ఇప్పుడు ఈ పత్రాలు పంపించారు. వారు మొదటే వీటిని పంపించి పాకిస్తాన్ సమాధానం కోరుంటే దాడి చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఖురేషీ అన్నారు. యుద్ధం రాకూడదనే కోరుకుందాం. యుద్ధం వస్తే పాకిస్తాన్ ప్రభావితమవుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడదా అని ప్రశ్నించారు. ఈ మాటలను కూడా అంతర్జాతీయ సమాజం వింటోంది. పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత బీజేపీ గెలుపు ఖాయమంటూ బీజేపీ నేతలు చెబుతున్న మాటలు కూడా అంతర్జాతీయ మీడియాలోకి వెళతాయి. Today, Prime Minister Imran Khan's statement has created a new opportunity for resolution, for a peaceful resolution of the issue. He has once again offered dialogue and he's offered cooperation. Let's see if they accept this offer or they escalate further. They certainly want de-escalation. They do not want to see tensions in the region. Obviously, the United States, I spoke to Secretary Pompeo and I've spoken to the High Representative of the European Union and many other foreign leaders of the region and beyond. And they all are of the view that the situation is alarming, it's very dangerous. Two nuclear states in a state of war is very, very dangerous. అటువైపు నుంచి వచ్చిన వార్తలివి. ఇటు మన వైపు వార్తలను చూస్తే వెనక్కు తగ్గేది లేదని ప్రధాని చెప్పినట్లు వార్త వచ్చింది. శాంతి సూచనగా వాజ్పేయి కాలంలో ప్రారంభమైన సౌంజౌతా ఎక్స్ప్రెస్ రద్దయింది. మరోవైపు త్రివిధ దళాల సంయుక్త మీడియా సమావేశంలో త్రివిధ దళాధిపతులు మాట్లాడారు. భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్పారు. పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నామన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, శాంతికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. వాయుసేన దాడుల్లో పాకిస్తాన్ F-16 విమానాలు ఉపయోగించిందని MiG-21తో ఒక F-16 నేలకూల్చామని అన్నారు. రుజువుగా ఒక మిస్సైల్ భాగాన్ని చూపించారు. ఆ మిస్సైల్ భాగం పాకిస్తాన్కు అమెరికా అమ్మిన మిస్సైల్స్కు చెందింది కాదని మరోవైపు నుంచి వార్తలు వస్తున్నాయి. బాలాకోట్లో భారత వాయుసేన దాడులకు సంబంధించి వివరాలు అడిగితే ఎంతమంది మరణించారో ఇప్పుడే చెప్పలేమన్నారు. మేం చేయవలసింది చేశామన్నారు. ఆధారాలు చూపించే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కానీ బాలాకోట్ వెళ్లి స్థానికులను అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి. MiG-21 Bison aircraft. The F-16 crashed and fell across the line of control in Pakistan-occupied Jammu and Kashmir. The IAF lost one MiG-21 in the aerial engagement, and though the pilot ejected safely, his parachute drifted into the Pakistan-occupied J&K, where he was taken into custody by the Pakistan Army. There have been many factually incorrect statements that have been made by Pakistan. The first blatant disinformation was that 2 IAF aircraft were shot down by Pakistan and 3 pilots
of Indian Air Force were down. This figure was later revised downwards to 2 IAF aircraft and 2 pilots. ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ దేశాలను ప్రభావితం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటే భారత ప్రధాని మోడీ కూడా ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. బాలాకోట్పై దాడి చేసి దెబ్బకు దెబ్బ తీశామని చెప్పుకున్న 24 గంటల్లోనే ప్రతిచర్య, పాకిస్తాన్ ఎదురుదాడి, భారత విమానాల కూల్చివేత, ఒక పైలట్ పట్టుబడ్డం ఇవి సాధారణ సంఘటనలు కావు. పుల్వామా ఉగ్రదాడి కన్నా తీవ్రమైన సంఘటనలు. తలుచుకుంటే భారత మిలిటరీ స్థావరాలపై దాడి చేయగలమని నిరూపించామంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసే ప్రకటన. మాజీ దౌత్యవేత్త మోహన గురుస్వామి ఈ విషయమై చెప్పిన మాటలు ఒకసారి విందాం. వాళ్ళు దాడి చేశారు, మనం మరో దాడి చేశాం, తరువాత వారు దాడి చేశారు, తరువాత ఏం చేస్తాం, నువ్వో దెబ్బ నేనో దెబ్బ అంటూ ఇది ఇలా కొనసాగుతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి అభినందన్ విడుదలను బీజేపీ ఉపయోగించుకోవచ్చు, తాము సాధించిన దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. కానీ బాలాకోట్ దాడులతో సాధించిందేమిటన్న ప్రశ్నకు జవాబు లేదు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కేవలం 24 గంటల్లోగా భారత వాయుసీమలో ఎలా ప్రవేశించాయన్న ప్రశ్నకు జవాబు లేదు. ఈ ప్రశ్నలు కాలం గడిచిన కొద్దీ మరింత బిగ్గరగా వినిపిస్తాయి. బాలాకోట్లో 300 మంది టెర్రరిస్టులు హతమయ్యారని మీడియా చెబుతున్నప్పటికీ ఎంతమంది మరణించారన్న విషయమై మిలిటరీ నుండి స్పష్టత లేదు. కాలం గడిచే కొద్దీ బాలాకోట్ దాడులు సాధించిందేమిటన్న ప్రశ్న పెరిగి పెద్దదవుతోంది. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈలోపు ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు లేకుండా అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఈ పని చేశాయి. కానీ ఎక్కడా సర్జికల్ స్ట్రైక్ ఎన్నికల ప్రచారంలో వినబడిన ఉదాహరణ లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి రాజకీయాలకు ఎలాంటి సమస్యలను ప్రస్తావిస్తే ఆ తరువాత వెనక్కు తగ్గడానికి అవకాశం లేని ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. పాకిస్తాన్ శాంతి వచనాలు వల్లెవేస్తూ ప్రాక్సీ వార్ చేయడం కొత్త కాదు. అమెరికా విషయంలోనూ ఇలాగే చేస్తూ వస్తోంది. అమెరికా అనేకసార్లు పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. అబోతాబాద్ దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో హక్కారీ నెట్వర్క్కు పాకిస్తాన్ పూర్తి మద్దతిస్తుంది. ఈ ఉగ్రవాద సంస్థల వల్లనే అమెరికా అక్కడ 2419 మంది సైనికులను కోల్పోయింది. అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా పాకిస్తాన్ ఈ చర్యలు మానలేదు. అమెరికా పాకిస్తాన్తో మాట్లాడడం మానలేదు. ఇప్పుడు అమెరికా ఈ ఊబి నుంచి బయటపడాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని త్వరపడుతోంది. పాకిస్తాన్ సహాయం అవసరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి పాకిస్తాన్పై ఒక్క వాయుదాడి చేసి బెదిరించడం సాధ్యం కాదు. ఈ దాడుల పరంపరను కొనసాగించిన ప్రయోజనం లేదన్నది అమెరికాను చూస్తే తెలుస్తోంది. ఇప్పుడందరూ న్యూ నార్మల్ గురించి మాట్లాడుతున్నారు. పాత ఇండియా కాదంటున్నారు. దెబ్బకు దెబ్బ తీస్తుంది అంటున్నారు. ఇంట్లో చొరబడతాం కొడతామంటూ ఊరి సినిమాలో డైలాగ్ చెప్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పులు రోజువారీ మామూలు విషయాలే అయిపోయినప్పటికీ ఇక వాయుసేనల నాన్ మిలిటరీ దాడులు కూడా న్యూ నార్మల్గా మారతాయా? ఈ న్యూ నార్మల్ వాతావరణం అదుపు తప్పి యుద్ధ ఊబిలోకి జారిపోయే ప్రమాదం లేదా? ఆవేశాలు చల్లారి ఉన్మాదాలు తగ్గి అంతా ఆలోచిస్తే యుద్ధం వల్ల ఇరు దేశాలకు పెనుముప్పు తప్పదని అర్థమవుతోంది. శాంతి కోసం రెండు వైపులా నిజాయితీగా ప్రయత్నాలు సాగించాలన్నదే మెజారిటీ ప్రజల ఆకాంక్ష. సరిహద్దుల్లో శాంతి నెలకొని యుద్ధ భయం లేని రోజులొస్తాయని ఆశిద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.